శత జయంతి మనం వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుపుకున్న సందర్భంలో మరో ప్రపంచ మేధావి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ మీకు ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా. నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను, మంచి చర్చను చేపట్టారు మీరు ఇవాళ. ఈ చర్చ రైతులు, రాజధాని రైతులు కూడా మొన్నటి నుంచి కూడా గత 10 రోజుల నుంచి సుధాకర్ గారు చెప్పినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రయారిటీ ఎప్పుడైనా కూడా ఆయన అమరావతి రైతులు, రాజధాని అనేది. ఎందుకంటే ఆ రోజు అధికారులు కంటే ఆయన్ని నమ్మి రైతులు ఎక్కువ 35,000 ఎకరాల భూమి ధారాదత్తం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం. వాళ్ళ అభివృద్ధే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రిటర్నబుల్ ప్లాట్స్ మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న రైతు సంఘాలు, జేఏసీ నాయకులు కలిసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, అమరావతి రైతులు అభివృద్ధి కానీ నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళ కష్టాలని నేను ఎప్పుడూ కూడా నేను మర్చిపోను. వాళ్ళు పడుతున్న కష్టాలు గుర్తించి వాళ్ళ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అన్నారు. అది అనుకున్న ప్రకారం నిన్న కూడా ఆ సిఆర్డిఏ కమిషనర్ ఉన్నారు, అమరావతి డెవలప్మెంట్ లక్ష్మీ పాదసారథి గారితో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మళ్ళా రుణాలు బ్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళా కూడా రుణాలు ఇచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ తప్పులు ఒక్కోటి మనం రాజకీయాల సైడ్ నుంచి మాట్లాడుకోవటం ఈజీగా ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన వినాశనానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలను మనం సరిదిద్దాలంటే మనం రోజులు పడతా ఉంటాయి. అనేక చట్టాలను దుర్మార్గంగా మార్పులు చేశాడు. ఆ చట్టాల నుంచి మనం కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్ళాలంటే టైం పడతాం. ఇలాంటివే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి నుంచి కూడా ఇదేనట్టు కౌలు రైతులు కౌలు వేసుకోవటానికి కూడా న్యాయస్థానం మెట్లెక్కి ప్రతిసారి వాళ్ళు కౌలు పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు అన్నట్టు ఉన్న రైతులందరూ కూడా ఎవరైతే రాజధానికి అభివృద్ధికి ఆ రోజు పొలాలు, స్థలాలు ఇచ్చారో వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టలేక అనేక మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలానే సామాన్యుడు ఎకరం 2 ఎకరాలు సన్నకారు రైతులైతే నానా అగచాట్లు పడతా ఉన్నారు. ఇవాళ బ్యాంకి రుణాలు రాక పిల్లల చదువులు మధ్యలో ఆగి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారంగా పెట్టి చేస్తామన్నారు. ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి, రాజధానికి రైతులు ఇచ్చినటువంటి ప్లాట్లు ఇచ్చినటువంటి రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, సన్నకారు చిన్నకారు రైతులకి ఎటువంటి నష్టం జరగదని తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా రాజధాని అమరావతి అనే దాని మీదే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా చేస్తానన్నా కూడా రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు కూడా తిరస్కరించారు ఆయన్ని. కాబట్టి అది జీవితాంతం గుర్తుండిపోయే అంశం. 1360 రోజులు. సో మీరు సమీక్ష చేసేంత ఒక ప్రెస్టేజ్ గా తీసుకుని వెళ్తున్నారు. ఈ అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా బ్యాంకులనే కాకుండా ఈ అప్పులు ఇచ్చే వాళ్ళని, మనీ లెండర్స్ ని కూడా మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? అంతంత వడ్డీ, అధిక వడ్డీలు ఇస్తుంది అంటే ఒక పాజిటివ్ వాతావరణం పడింది, గుంజుదామని రెడీ అవుతున్నప్పుడు వాళ్ళని ఆపాలి కదా మీరు. ఖచ్చితంగా అమ్మా, నిన్ననే పోలీసుల ద్వారా డీజీపీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డీజీపీ డైరెక్షన్ ద్వారా రైతులు ఎవరెవరైతే ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా లిస్టు తయారు చేయమని చెప్పి డీజీపీకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా అన్నమా గత ప్రభుత్వం, ఇప్పుడు మనం వాళ్ళని పిలిపిస్తే మేము ఇవ్వలేదని అంటారు. కానీ అది మనం ఇదంటే నిస్సహాయ స్థితి రైతులది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన పాపాలకి జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తా ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు పాపం వీళ్ళు కూడా ఇదవుతా ఉన్నారు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పాడు డీజీపీ కానీ పోలీస్ సిబ్బందికి కూడా, మీరు వాళ్ళను కూడా పిలిచి మానవత్వంతో వ్యవహరించండి. ఏదో కేసులు పెడతాం, అది పెడతాం అంటే ఆ రుణాలు కూడా వాళ్ళు